నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 11వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు వైశాఖ మాస శుక్లపక్ష చతుర్దశి తిథి. సాయంత్రం 8:01 వరకు తదుపరి పూర్ణిమా తిథి. స్వాతి నక్షత్రం రేపు పూర్తిగా. వ్యతిపాత యోగం రాత్రి 5:01 వరకు తదుపరి వరియన యోగం. గరజి కరణం ఉదయం 6:46 వరకు, వాణిజ్య కరణం రాత్రి 8:01 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. సూర్యుడు మేషరాశి భరణి నక్షత్రం 4వ పాదంలో మధ్యాహ్నం 1:17 వరకు, తదుపరి కృతికా నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం పగలు 9:34 నుండి 11:22 వరకు, అమృతకాలం రాత్రి 8:22 నుండి 10:10 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:40 చంద్రోదయం సాయంత్రం 5:38 చంద్రాస్తమయం రాత్రి తెల్లవారుజామున 5:11 అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:56 నుండి 5:48 వరకు. రాహుకాలం సాయంత్రం 5:03 నుండి 6:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 5:03 వరకు. యమగండం మధ్యాహ్నం 12:13 నుండి 1:49 వరకు. రేపు నరసింహ జయంతి. విష్ణుమూర్తి దశావతారాలలో నరసింహావతారం 4వది. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తనకు మనుషుల ద్వారా, దేవతల ద్వారా, రాక్షసుల ద్వారా, జంతువుల ద్వారా ప్రాణహాని కలగకుండా పగటి సమయంలో, రాత్రి సమయంలో, ఇంటి బయట, ఇంటి లోపల, నేల మీద, ఆకాశంలో కాని మరణం సంభవించకుండా ఉండే ప్రత్యేక వరాలు పొందుతాడట. ఈ వృత్తాంతం తెలిసిన విష్ణుమూర్తి మానవ ఆకారంతో, సింహపు తల, కోరలతో, మనిషిగా కాకుండా జంతువుగా కాకుండా నరసింహ రూపంగా అవతరించాడు. పగలు రాత్రి కాని సాయం సంధ్య సమయంలో ఇంటి గడప మీద తన ఒడిలో హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు అని పురాణ కథనం. వైశాఖ శుక్లపక్ష చతుర్దశి తిథి రోజు ఈ ఉదంతం జరిగినది కాబట్టి రేపు నరసింహ జయంతి. విష్ణు భక్తులు రేపంతా ఉపవాసం ఉండి సాయం సంధ్య వేళలో లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. రేపు సింహాచలంలోనూ అన్ని వైష్ణవ దేవాలయాలలో ప్రత్యేక విశేష పూజలు జరుగుతాయి. రేపు లక్ష్మీ నరసింహస్వామికి విశేష పూజలు చేయటం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయని, ఆర్థిక, న్యాయ, చట్టపరమైన సమస్యలు, ఆరోగ్య, భాగస్వామ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. రేపటితో నరసింహ నవరాత్రులు ముగుస్తాయి. రేపు చిన్నమస్తాదేవి జయంతి. తన తలను తానే ఖండించుకున్న దేవతగా చిన్నమస్తికాదేవి దశమహావిద్యలలో 6వ మహావిద్య. ఈ తాంత్రిక శక్తిని ప్రచండ చండికగా, చింతాపూర్ణిగా కూడా పిలుస్తారు. రాక్షస నిర్మూలనకై పార్వతీదేవి చిన్నమస్తాదేవిగా వైశాఖ శుక్లపక్ష చతుర్దశి రోజు రూపాంతరం చెందినది అని శివపురాణం మరియు మార్కండేయ పురాణాల కథనం. శక్తి యామల సూత్రాల ప్రకారం తన శరీరంలోని మూలాధార చక్రాన్ని ప్రభావితం చేసే శక్తి చినమస్తిక. ఎర్రటి మందార పువ్వు రంగులో మేని ఛాయ కలిగి, లక్ష సూర్యబింబాల తేజస్సు కలిగి, 16 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయిలా నగ్నంగా విరబూసుకున్న జుట్టుతో మైథునం చేస్తున్న జంట మీద నిల్చున్న రూపం. రుద్రయామల సూత్రాల ప్రకారం చిన్నమస్తికాదేవి రూపవర్ణన చాలా భీతావహంగా ఉంటుంది. తన తలను తానే నరుక్కుని ఎడమ చేతిలో తెగిన తన శిరస్సును పట్టుకుని, కుడి చేతిలో తల నరుక్కున్న కత్తిని పట్టుకుని ఉండగా, తెగిన ముండెం నుండి 3 రక్తపు ధారలు ఉవ్వెత్తిన ఎగిసి పడుతుండగా, ఒక రక్తపు ధారను ఎడమ చేతిలో ఉన్న తెగిన తన శిరస్సు తాగుతూ ఉండగా, మిగిలిన 2 రక్తపు ధారలను డాకిని, వర్ణిని అనే స్త్రీ యోగిని శక్తులు తాగుతున్నట్లుగా రూపవర్ణన. రేపు దుర్గాదేవిని చిన్నమస్తికా రూపంగా భావించి దుర్గా సప్తశతి పారాయణంతో ప్రత్యేక పూజలు చేయటం వలన సంతాన సాఫల్యతలు ఏర్పడతాయని, లైంగిక సమస్యలు తొలగిపోతాయని, రక్తనాళాల సమస్యలు, గతాన్ని మర్చిపోయే రుగ్మతులు తొలగిపోతాయని నమ్మకం. నిరవి కృతికా నక్షత్రంలో రేపు మధ్యాహ్నం 1:17 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి కృతికా కార్తె నిజ కర్తరి ప్రారంభమవుతుంది. పాతార్క యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి తెల్లవారుజామున 5:01 వరకు ఉంటుంది. ఆదివారం వ్యతిపాత యోగం కలయిక చేత ఈ పాతార్క యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నదులలో, సముద్రంలో పుణ్య స్నానాలు చేయటానికి, దాన ధర్మాలు చేయటానికి అత్యంత అనుకూలం. మాస శూన్య నక్షత్రం శుక్రవారం రాత్రి 12:09 నుండి శనివారం రాత్రి 3:15 వరకు, మరలా శనివారం రాత్రి 3:15 నుండి సోమవారం ఉదయం 6:17 వరకు ఉంటుంది. వైశాఖ మాసంలో వచ్చే చిత్త, స్వాతి నక్షత్రాలను మాసశూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు.
ఏకార్కల దోషం రేపు మధ్యాహ్నం 1:17 నుండి రాత్రి 5:01 వరకు ఉంటుంది. ఈ దోషం వ్యతిపాత యోగం జరుగుతున్న సమయంలో రవి కృతికా నక్షత్రంలోనూ చంద్రుడు స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. స్వాతి నక్షత్రం తులారాశిలో చర స్వభావం కలిగిన ఈ నక్షత్రానికి గ్రహ ఆధిపత్య దేవత రాహువు, వాయువ్య దిక్కుకి ప్రతినిధి. వాయు తత్వానికి అధిపతి అయిన వాయువు సంరక్షకుడు. మిథున రాశి వారికి స్వాతి నక్షత్రంలో ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి అనుకూలం కాదని బృహత్ దైవజ్ఞ రంజన్ అనే గ్రంథం వివరణ. ముహూర్త నిర్ణయ విషయంలో ఈ నక్షత్రాన్ని శుభ నక్షత్రంగా పరిగణిస్తారు. ఈ నక్షత్ర సమయంలో మాంగళ్య సంబంధిత పనులు, ఉపనయనం, సీమంతం, విగ్రహ ప్రతిష్ట, కేశఖండనం, వ్యవసాయ పనులు, ఆభరణాలు తయారీకి అనుకూలం. అంతేకాకుండా వాహనాలు నడపటం మొదలు పెట్టడానికి, వ్యాపారాలను మొదలు పెట్టడానికి, శృంగార కార్యకలాపాలకు అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నరసింహస్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.